మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా కొడుకు ఎమ్మెల్యే లెక్క ఉంటాడయ్యా. కేసాయి లెక్క ఉంటాడయ్యా. ఆ పిల్లగాడు తీసుకున్న బండి అసలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియదు తెలియదు అది అసలే తెలియదు. తెలియ వరకే అందుకనే చచ్చిపోయాడు పాపం ఆయన. ఫినాన్సర్స్ ఈఎంఐ కట్టాలని వేధిస్తే ఎవరు చెప్పుకోలేక చనిపోయాడు. నువ్వు రాకు, నువ్వు 2 బండి తీసినావు, నాకు రాకు ఇష్టం లేదు, నువ్వు రాకు అని నాయన చెప్పిండు. తిడతాడు. బండి తీసుకున్నారు. ఓకే, ఒక అబ్బాయి వెళ్ళి తను ఏం చెప్పుకున్నాడో ఏదో ఫైనాన్స్ వాళ్ళు బండి ఇచ్చారు. ఓకే, మేము రైతులం, మా వరకే తీసుకుందాం. అయ్యా, నేను 10 ఎకరాలు పంట వేసిన, నాకు ఇప్పుడు పెట్టుబడి సీజను, నీ ఫైనాన్స్లోకి వెళ్ళి నాకు 10,000 ఇవ్వు, లేకపోతే ఒక 50,000 ఇవ్వు, 2 లక్షలు ఇవ్వు అంటే ఈ ఫైనాన్స్ వాళ్ళు ఇవ్వగలుగుతారా? మాకు దగ్గర కూడా రానియరు. రైతులకైతే వాళ్ళు ఇవ్వరు కానీ, రైతుల కంటే ఇవ్వరు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు మాత్రం, యువతకు మాత్రం ఇలా చెడగొడుతున్నారు. అవును, ఇప్పుడు మా పిల్లలే కదా పోయింది. వ్యాపారస్తుడు కానీ, ఇంకెవరన్నా కానీ, ఉద్యోగస్తుడు కానీ, ఎవరన్నా కానీ, ఉద్యోగస్తుడే వ్యాపారస్తుడే, నాకు అయ్యా నాకు వ్యాపారంలో లాస్ వచ్చింది, నాకు కొంత డబ్బులు ఇవ్వండి, 4 లక్షలు ఇవ్వండి, నేను కట్టుకుంటా. అయ్యా, నేను 10 ఎకరాలు పంట వేసిన, నాకు పెట్టుబడికి ఇబ్బంది అవుతుంది, మీరు ఇవ్వండి అంటే ఇవ్వగలుగుతారా ఫైనాన్స్ వాళ్ళు? వీళ్ళైతే కాలేజీలు ఫిట్టింగ్ చేయవచ్చు, వీళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు. మనం ఈజీగా వీడు సగం ఫైనాన్స్ కట్టిన సగంలో మనకు లాస్ వస్తుంది, ఏం కాదు, మన బండి మనం అమ్ముకోవచ్చు అనే ఒక ప్రలోభ పెట్టి ఇట్లా చేయడం ఫైనాన్స్ కంపెనీలను ప్రభుత్వం కూడా కట్టడి చేయాలి. ఇదంతా ఫైనాన్షియర్స్ ఇవ్వడం వల్లనే ఆ అబ్బాయి అలా జరిగిందంటారు. ఇప్పుడు ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు మా రైతులను నమ్మరు. మేము పోయి వాడి 2 ఫైనాన్స్ కంపెనీ వాళ్ళే 2 కాళ్ళు పట్టుకొని, అయ్యా మేము కట్టుకుంటాం, ఇగో మాకు ప్రూఫ్, మా చేన్లు, మా పంట, ఇగో మా భూమి రాసుకోండి మీరు, మాకు 10 లక్షలు ఇవ్వండి, 2 లక్షలు ఇవ్వండి అని చెప్పి అడిగితే మాకు ఇవ్వరు. మా కొడుకులకు ఎట్లా ఇస్తారండి? ప్రభుత్వం ఎట్లా అనుమతిస్తుంది? ఎట్లా అనుమతిస్తుంది? వాళ్ళకు లైసెన్స్, మన్ను, మశానం, బాబు మీరు ఇగో ఈ రకంగా ఇవ్వద్దు, ఈ రకంగా ఇవ్వాలి అని చెప్పి కట్టడి అంటూ లేదు ఫైనాన్స్ వాళ్ళకు. ఏదో పాయింట్ సెట్ వేసుకొని మంటూ టిక్ టాక్ పోయినా వాడు ఒక బండి అడగగానే తీసి షోరూమ్లకి ఇచ్చి ఇచ్చుడే, వాడు వచ్చి మా మీద పడటం. ఎందుకు తీసుకున్నావురా నాయన? ఇప్పుడు పానమే తీసిర్రు, ఫైనాన్స్ వాళ్ళే పాన తీసిర్రు అసలు ఆ పిల్లగానికి అయితే. ఏటు నాయన తండ్రికి ఎవ్వరికి చెప్పకుండానే బాగా దుక్కిండు వాడు. గంతే సార్. పాపం కదా, ఆయన కూడా ఈ తల్లిదండ్రులు కూడా చెప్పుకునే ప్రయత్నం చేయలేదు ఆ అబ్బాయి. చేసిండు కానీ నాయన చేసిండు కానీ 2-3 సార్లు అటే ఇచ్చిండు కానీ ఇప్పుడు అసలు లేదు ఆయన దగ్గర. పెట్టుబడికి సీజన్ ఇది, నా దగ్గర లేదు అని అన్నాడు మొన్న వచ్చినప్పుడు. నా దగ్గర లేదు, నా దగ్గర నువ్వు అడగకు, పైన లాస్ కట్టుకొని నువ్వు ఏమైనా కట్టుకొని అన్నాడు. ఈ ఇంతలోనే 2-3 రోజుల్లోనే పాన తీసుకున్నాడు పిల్లగాడు. చేసిండే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళే నాయన అంత ఆగం చేసిండు. ఈ బండ్లు, ఈ కార్లు ఎందుకు అంతకన్నా రోడ్డు మీద అంతగానో బస్ స్టాండ్ వస్తే కొద్దిగా సోలు కూడా చేస్తలేరు వాళ్ళు. కారు వాళ్ళు కూడా, బండి కూడా ఎట్లా తోలుతారు పోరగాళ్ళు రోడ్డు మీద వచ్చి. మీరు చూడండి సారు, కొద్దిగా వాళ్ళు కూడా చెప్పాలి, మీరు కూడా చెప్పాలి, పెద్దోళ్ళు చెప్పాలి. మొత్తానికైతే యువత అనే వాళ్ళు జలసాలకి అలవాటు పడి, ఈజీ మనీకి అలవాటు పడి, అంటే సుఖాలకు అలవాటు పడి బండ్లు తల్లిదండ్రులకు తెలియకుండా తీసుకొని ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అలాంటి పరిస్థితే మీ ఊళ్ళో ఉన్న అబ్బాయి జరిగిందని మీరు అంటారు. అంతే సారు, అబ్బాయి చచ్చిండ్రే గంతే. ఆ బాధ గురించి మేము తట్టుకోలేక ఏడుతున్నాం మేమైతే. ఆస్తుంటే పిల్లగాడు మాకు దొరకడుతుండలు అయితే. అట్లా మంచోడు పిల్లగాడు. ఈ ఫైనాన్స్ గురించే వాడు చచ్చిపోయిండు. తాగుడు కానీ ఇది ఏదైనా కానీ బడిళ్ళకైనా కొంచెమైనా కొద్దిగా రెస్పెక్ట్ ఎక్కడ ఉందా? ఎక్కడ అభ్యాసం చెప్తారా? ఎక్కడ అభ్యాసం చెప్తారు? ఆ కబ్బులో పోతే టీవీలో చూపెడతారు, ఎట్లా ఆడుకుంటారు అంతగానో కూరగాయలు, మగోళ్ళు పిల్లగాళ్ళు అట్లా ఆడవచ్చా? ఎక్కడ చూస్తున్నారు వాళ్ళు? పోలీసు వాళ్ళు ఇక్కడ చెక్కింగ్ చేస్తారా? అసలైతే ఈ విష్ణుది అనేది చాలా పేద కుటుంబము. ఇక్కడ తనకు పొలం లేకపోయినా కానీ పక్కన ఉన్న పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉన్నాడు విష్ణు వాళ్ళ తండ్రి. కానీ ఈ పిల్లగాడు ఇక్కడనే వరంగల్ వాగ్దేవి కాలేజీలో తను డిగ్రీ చదువుకుంటున్నాడు. తన తల్లిదండ్రులకు తెలియకుండా బైక్ని కొనుక్కొని దాన్ని ఫైనాన్స్ కట్టలేక తను బలన్మరణం చెందాడు.